పుష్కరాల సమయంలో ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో విజయవాడలో కూలగొట్టబడినటువంటి ఆలయాలు అప్పుడు కేసినేని నాని దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ గుళ్ళు కూలగొట్టడంలో ఆయన ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సరే, ఇప్పుడైతే విజయవాడలోని 7 ఆలయాల్ని పునర్నిర్మించినటువంటి అంశం తాజాగా ఫిబ్రవరి 29న ప్రత్యేక పూజలతో ఆ ఆలయాల్లో మళ్ళీ పునరుద్ధరించి విగ్రహ కలశ ప్రతిష్టలు పూర్తి చేశారు. ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమై 2021 జనవరి 8న శంకుస్థాపన ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే 2.5 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు జరిగినాయి. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆలయాలు, పూజల తర్వాత ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఆలయం దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం 45 లక్షలతో, సీతమ్మవారి పాదాలు 10 లక్షలతో, సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామివారి దేవస్థానం కృష్ణలంకలో 15 లక్షల రూపాయలతో, అదే సందర్భంలో వీరబాబు దేవస్థానం తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర 15 లక్షలు, వేణుగోపాల స్వామి వారి దేవాలయం విజయవాడ గోశాల దగ్గర 68 లక్షలు, బొడ్డుబొమ్మ రథన్ సెంటర్ 23 లక్షలతో, ఆంజనేయ స్వామి వారి దేవాలయం అమ్మవారి తొలిమెట్టు ఇంద్రకీలాద్రి దగ్గర 29 లక్షలతో నిర్మాణాలు అన్నటువంటిది పూర్తయినాయి. ఇప్పుడు ఈ 7 ఆలయాలు రన్నింగ్లోకి వచ్చినాయి.